గుడ్ మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 7th లెసన్ పిసినారి లెసన్లో సమ్ బిట్స్ కంప్లీటెడ్, సమ్ బిట్స్ నాట్ కంప్లీటెడ్. నౌ విచ్ బిట్? ఈరోజు మనం ఏ బిట్ నేర్చుకున్నాము? 7th బిట్. ఆల్రెడీ 6 బిట్స్ కంప్లీటెడ్. యూనో నౌ 7th బిట్. క్రింది వాక్యములలో తప్పు ఒప్పులను తెలుపుము. నౌ 7th బిట్. ఎవ్రీబడి రెడీ? క్రింది వాక్యములలో తప్పు ఒప్పులు. తప్పు ఒప్పు ఒప్పులు తెలుపుము. ఓకేనా? ఫస్ట్ వన్ తప్పు అయితేనేమో తప్పని రాయాలి, ఒప్పు అయితేనేమో ఒప్పని రాయాలి బ్రాకెట్లో. ఫస్ట్ వన్ ధనమునే ధనమునే పైకమని అంటారు. ధనమునే పైకము అని అంటారు. ఓకేనా? ధనముని పైకమని అంటారు కదా, రైటా రాంగా? ధనమును పైకమని అంటారట, రైటా రాంగా? తప్ప ఒప్ప? ఒప్పు, ఎందుకంటే పైకమన్న డబ్బే. సో ఇక్కడ ఒప్పు రాయండి. నెంబర్ 2 పిసినారితనము శుభమును కలిగించును. శుభమును కలిగించును. పిసినారితనము శుభమును కలిగిస్తుందా, అశుభమా? శుభము కలిగించిందా? మరి రాజయ్యకి ఉన్న డబ్బు కాస్త పోయింది, భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోలేదు, తాను తినలేదు. సో ఇట్ ఈస్ రాంగ్, తప్పు. నెంబర్ 3 పచ్చ కళ్యాణం నిత్య తోరణం అనేది సరైన వాక్యం. పచ్చ కళ్యాణం నిత్య తోరణం. నిత్య తోరణం అనేది సరైన వాక్యం. చూడండి ఒకసారి చదవస్తుందా? పచ్చ కళ్యాణం నిత్య తోరణం అంట. ఇట్ ఈస్ రాంగ్. నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ఉండాలి. సో ఇది కరెక్టేనా? పచ్చ కళ్యాణం నిత్య తోరణం, రైటా రాంగా? చెప్పండి. చెప్పండి. పచ్చ కళ్యాణం నిత్య తోరణం, ఇట్ ఇస్ కరెక్ట్. ఒప్పు. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 4th వన్ రాజయ్య
గోతిని తవ్వి రాతిని చూచాడు. రాతిని దాచాడు. చూడండి, రాజయ్య గోతిని తవ్వి రాతిని దాచాడు. గోతి అంటే తెలుసు కదా, దిస్ వన్ హోల్. అందులో ఏం దాచాడు? తన ధనముని దాచాడు. మరి ఇక్కడ ఏమంటుండు? రాతిని దాచాడు అంటుండి. రైటా రాంగా? సో రాంగ్, తప్పు. ధనం దాచాడు కదా, తప్పు. ఎవ్రీబడి రైట్ ఇట్. రైటా? రాసారా? పచ్చ కళ్యాణ నిత్య తోరణం. సరైన వాక్యం ఒప్పు. ఇక్కడ రాజయ్య గోతిని తవ్వి రాతిని దాచాడు. తప్పు. ఎయిత్ బిట్. క్రింది వాక్యాలలో నీ ఖాళీలను పూరించుము. క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుము. ఓకేనా? fill in the blanks. First one. అరే స్లోగా రా ప్రతిభ, స్లోగా మాట్లాడండి. నెంబర్ 1, రాజయ్య భార్య బిడ్డలను డ్యాష్ చేశాడు. ఏం చేశాడు? అలక్ష్యం అంటే నెగ్లెక్ట్. అలక్ష్యం అంటే తెలుసా? నెగ్లెక్ట్ అంటే సరిగ్గా చూసుకోలేదు. డబ్బు మీదనే మోజుతో డబ్బు సంపాదించడం ఒకటే నేర్చుకున్నాడు. నెంబర్ 2, ధనాన్ని డ్యాష్ కి దాన ధర్మాలు చెయ్యాలి. చూడండి, ధనాన్ని డ్యాష్ కి దాన ధర్మాలు చేయాలి. ఎవరికి చేయాలి? ధనికులకు చేయాలా, పేదలకు చేయాలా? మనము ధనం ఉంటుంది కదా, డబ్బు కానీ మనకి ఏదైనా చేతైన సహాయం ఎవరికి చేయాలి? పేదవాళ్ళకి చేయాలా, రిచ్ పర్సన్స్ చేయాలా? సో పేదవాళ్ళకి, బీద సాధలకి, బీద సాధల. ఓకే. నెంబర్ 3, రాజయ్య విరివిగా డ్యాష్ ఆర్జించాడు.
సంపాదించండి చెప్పండి. విరివిగా ఎక్కువగా ఏం సంపాదించండి? విత్తమును. విత్తము అంటే తెలుసా? విత్తము అంటే డబ్బు. విత్తమును అంటే డబ్బును ఆర్జించాడు, అంటే పోగు చేసుకున్నాడు, సంపాదించాడు. నెంబర్ 4, రాజయ్య ధన సంపాదనలో రాజయ్య ధన సంపాదనలో డాష్ ను మర్చిపోయాడు. రాజయ్య ధన సంపాదనలో డ్యాష్ను మర్చిపోయాడు. మనకి ఏదైనా పని ఉంటుంది చూడండి, వర్క్ ఉంటే ఏం చేస్తాం? కాస్త లేటుగా తింటాం అన్నం కదా, అలాగే ఒక రోజైనా 2 రోజులు తింటాం అలా. కానీ రాజయ్య మొత్తం సంపాదన మీద పడి అన్నపానాదులను మర్చిపోయాడు. రైట్ డౌన్. అన్నపానాదులు. అన్నపానాదులు అంటే అన్నము నీరు రెండు కూడా, తాగడం తినడం రెండు మానేశాడు. ఎందుకు? డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో. నెంబర్ 5, డాష్ పనికి రాదు. పిసినారితనం. పిసినారితనం పనికి రాదు. పనికి వస్తుందా? మరి పిసినారితనం కదా రాజేది, అలా పనికి రాదు. ఓకేనా? నెంబర్ 6, డాష్ కి 4 విధాల చేటు. దేనికి డాష్ 4 విధాల చేటు? లోబికి. లోబి అంటే ఎవరు? పిసినారి. రైటా? See everybody. రాజయ్య భార్య బిడ్డలను అలక్ష్యం చేశాడు. అలక్ష్యం మీన్స్ నెగ్లెక్ట్, పట్టించుకోలేదు. ధనాన్ని బీద సాధలకి దాన ధర్మాలు చేయాలి. బీద సాధలు అంటే పూర్ పీపుల్. రాజయ్య విరివిగా విత్తమును ఆర్జించాడు. విత్తము నుంచి డబ్బును సంపాదించాడు. ఆర్జించడం అంటే సంపాదించడము. నెంబర్ 4, రాజయ్య ధన సంపాదనలో అన్నపానాదులను మర్చిపోయాడు. అంటే అన్నము అంటే అన్నము, పానాదులు మీన్స్ త్రాగడం, అంటే తినడం త్రాగడం మర్చిపోయాడు. డాష్ పనికి రాదు. పిసినారి తనం. ఏంటిది? పిసినారి తనం. 6th one, డాష్ కి 4 విధాల చేటు. లోబికి. రైట్ ఎవ్రీబడి? డబ్బులు తెచ్చుకుంటలేము, నాకు బయట ఏం కొనుక్కుంది అది కదా. ఓకే, రైట్ ఎవ్రీబడి? Now next, are you ready?
Next bit. This is the 9th bit. ఈ పాఠములోని జంట పదాలను రాయుము. జంట పదాలు అంటే తెలుసా? తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, పెట్టే బేడ, ఓకే, ఇరుగు పొరుగు, లైక్ దిస్. ఇలాంటి ఈ లెసన్లో కొన్ని జంట పదాలు వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై చేస్తారా మరి? రెడీ ఉండండి. టెక్స్ట్ బుక్ పట్టుకొని రెడీ ఉండండి. ఫస్ట్ వన్, అన్నపానాదులు. అన్నపానాదులు, అన్నము నీరు. నెంబర్ 2 ఉన్నది మన లెసన్ ఉందా? ఇది రాజయ్య లెసన్లో ఉంది కదా. ఇప్పుడు మన ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వచ్చింది ఇది, ఓకే. నెంబర్ 2, దాన ధర్మాలు. దాన ధర్మాలు కూడా ఉంది కదా. రాజయ్య దాన ధర్మాలు చేసేవాడా? చేయలేదు. ఇది కూడా లెసన్. దానం వచ్చింది, ధర్మం వచ్చింది. ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు మీన్స్ పక్క వాళ్ళు. ఏమన్నారు రాజయ్యని చూసి? ఆ గోతు మీద ఒక బండను పెట్టుకొని ఏడుకో మంచిగైంది అని అన్నారు కదా. దట్ వన్ ఇరుగు పొరుగు. ఇది కూడా ఏం పదం? జంట పదం. ఇరుగు వచ్చింది, పొరుగు వచ్చింది. నెంబర్ 4 ఉందా ఈ లెసన్లో? ఉంది. బీద సాదలు. బీద సాదలు అంటే ఎవరు? పేదవారు. పేదవారు తెలుసు. బీద సాదలు అంటే పేదవారు. ఇది ఉంది కదా. ఇప్పుడు మన ఫిల్ ఇన్ ద బ్లాంక్ వచ్చింది, ఓకే. ఈ లెసన్లో ఉంది. నెంబర్ 5, నెత్తి నోరు. నెత్తి నోరు. నెత్తి నోరు కొట్టుకున్నాడా రాజయ్య? ఎప్పుడు కొట్టుకున్నాడు నెత్తి నోరు? గోతిలో ధనము ముళ్ళు లేని చూసి అప్పుడు ఏం చేశాడు? నెత్తి నోరు బాదుకున్నాడు. బాదుకోవడం అంటే కొట్టుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 6, చుట్టుప్రక్కల. చుట్టుప్రక్కల. దిస్ మొత్తం 7 ఉన్నాయినా? ఎవ్రీబడి చెక్ ద దిస్ వన్ రైట్ హియర్. ఇక్కడ రాసేయండి. ఇంకా మీకు దొరికితే రాసేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 6 దొరికాయి. మీకు ఇంకేమైనా దొరికినట్టయితే నెంబర్ వేసేసి రాసేయండి, ఓకేనా? రైట్ ఎవ్రీబడి. ఈ పాఠంలోని జంట పదాలను వ్రాయము. అన్నపానాదులు, దాన ధర్మాలు, ఇరుగు పొరుగు, బీద సాదలు, నెత్తి నోరు, చుట్టుప్రక్కల. రైట్ ఎవ్రీబడి. ఓకేనా? ఐఎమ్ ర్యాపింగ్. Now 10th bit.
కళ్ళు చూడు మేలిమైయుండు. మేడి పండు చూడ చూడ మేలిమై మేలిమై యుండును. యుండును. This is what? మేడి పండు చూడ మేలిమై మేలిమై యుండును. ఇదే మీకు 2 లైన్స్ పెట్టించాను. అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. నా 10th బిట్. విచ్ బిట్? 10th బిట్. 10th బిట్లో ఏమి ఇచ్చాడు? ఈ పద్యమును చదవండి నేర్చుకోండి. ఈ పద్యమును చదవండి నేర్చుకోండి. ధనము కూడబెట్టి దానంబు చేయక. చూడండి, ధనము కూడబెట్టి దానము చేయక. దానంబు చేయక. తాను దినక లెస్స దాచకొనగా. లెస్స దాచుకొనగా. దాచుకొనగా. తేనెటీగ గూర్చి. తేనెటీగ. తేనెటీగ గూర్చి తెరువరికియదా. తెరువరికియదా. తెరువరికి ఇయదా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. వేమ. చూడండి, ధనము కూడబెట్టి దానంబు చెయ్యక. ధనము కూడబెట్టి దానంబు చెయ్యక. ధనము కూడబెట్టిన తర్వాత దానం చేయకుండా తాను తినక లెస్స దాచుకొనగా. తాను తినకుండా దాచుకున్నాడు, బాగా దాచుకున్నాడు. తేనెటీగ గూర్చి తెరువరికి ఇయ్యదా. తేనెటీగ గూర్చి తెరువరికి ఇయ్యదా అంటే తేనెటీగలు అంటే ఏంది? హనీ బీస్. అవి చేరి ఎవరికి ఇస్తుంది? మరి బాటసార్లకి ఇస్తుంది తేనెటీగ. తేనెనంతా నాన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, దీనికి ఈ పద్యం యొక్క మీనింగ్ చెప్తాను చూడండి. ధనవంతుడు డబ్బు దాచుకొని 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 రాజయ్యలాగా తాను తినగా కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఫ్యామిలీస్, డబ్బు ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ని, పిల్లల్ని తాను బాగా సుఖపడతారు. అర్థమైందా? కానీ కొంతమంది ఏం చేస్తారు, భార్య పిల్లలకు పెట్టకుండా తను కూడా తినడు. నిజం నాన్న. మొన్న
చాలామంది పాపం కరోనా టైంలో చనిపోయారు. వాళ్ళు డబ్బు సంపాదించారు, అన్ని సంపాదించారు, కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు. సో ఇక్కడ వాళ్ళు తినలేదు రాజ్యాలాగా, ఇతరులకు దానం చేయలేదు. మరి తేనెటీగ కూడా ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క డ్రాప్ 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 తయారు చేస్తుంది తేనె పుట్టలు. అర్థమవుతుందా? ఎందుకు ప్రోవ్ చేసుకుంటుంది తేనెని? మనకు ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు తాగొచ్చు అని. మరి అది తాగుతుందా? తాగదు. ఎందుకని? సపోజ్ మన పెరట్లో ఒక చెట్టు మీద తేనె పుట్ట పెట్టింది, అందులో చాలా హనీ బీస్ ఉన్నాయి, అవి బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో, మన ఇంటి వెనుక చెట్టులో, మన ఇంటి వెనుక పెరట్లో తేనె చెట్టుకు తేనె పుట్ట ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని రిమూవ్ చేసేయాలి, ఆ తేనె పుట్టను లేకుండా తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది దాచుకున్న తేనె అంతా మనకైపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తాం? ఎవరినో ఒకరిని మనం చేయలేము. అది అవి పుట్టినేమంటే చచ్చిపోతాం, బాగా దద్దులు వస్తాయి, మంటలు వేస్తుంది. సో అప్పుడు ఏం పట్టుకునే వాళ్ళు ఉంటారు, అంతా బుర్కా వేసుకొని బ్లాక్ ఇట్లా వేసుకొని వస్తారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మొత్తము ఆ తేనె తెట్టని రిమూవ్ చేసేసి ఆ తేనెనంతా పిండి మనకి ఇస్తారు, లేదా వాళ్ళు తీసుకుంటారు వద్దంటే. మరి అవి తినకుండా ఏం చేస్తాయి? ఇప్పుడు ఎవరికి పాలైంది? అది మన పాలైపోయింది, అంటే వాటర్ సరళ పాలైపోయింది. అదే ఈ పద్యం యొక్క మీనింగ్. అర్థమవుతుందా? ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక అంటే తను తినక లెస్స దాచుకుంటే తేనెటీగ కూర్చి తెరవరింగేదా. తేనెటీగ తన తేనెను జమ చేసుకొని బాటసారికి ఇచ్చినట్టు. విశ్వద విరామ వినరవేమ. డిడ్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఓకే, ఈ రోజుతో ఈ బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దిస్ బిట్ నో నీడ్. అర్థమవుతుందా? ఇది అవసరం లేదు క్లాస్ వర్క్లో. మిగతా బిట్స్ అన్నీ 9 బిట్స్ కంప్లీట్ చేయండి. ప్లీజ్ ఎవ్రీబడి టేక్ కేర్. ఓకేనా? ఇందులో ఏ బిట్ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. మొత్తము 9 బిట్స్ ఉన్నాయి. 9 బిట్స్ కంప్లీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పెట్టుకున్నారా 2 లైన్స్? మేడి పండు చూడ మేలిమై యుండును. ఇక్కడ రాసండి, మేడి పండు చూడ మేలిమై యుండును. ఓకే, రైట్ ఎవ్రీబడి?